అన్నమయ్య జిల్లాలో 6 నియోజకవర్గాలకు గాను కోడూరు, రాజంపేట హార్టికల్చర్ అనేది ప్రాముఖ్యమైన పంట. ఇతర చిక్కిన నియోజకవర్గాలు పిగిలేరు కానీ, మదనపల్లె కానీ, రాయచోటి కానీ, తమ్మలపల్లె నియోజకవర్గాలలో ఖరీఫ్ సీజన్ కానీ, రబీ సీజన్ కానీ వేరుశెనగ, వరి, సన్ఫ్లవర్ అనేది ప్రాముఖ్యమైన పంట. ఈ పంటను గతం నుంచి కూడా నష్టాలు భరాయించి రైతు కొనసాగిస్తూ వచ్చడం జరిగింది. అయితే 2 సంవత్సరాల నుంచి ఈ ఖర్చులు భరాయించలేక, పెట్టిన పెట్టుబడి రాక ఎంతో నష్టపోతూ ఒక అవకాశానికి వచ్చినారు రైతు. ఏమనేది, ఉలవ వేస్తే పెట్టుబడి తక్కువ, వచ్చిన కాడికి వచ్చినా నష్టపోము, 10 రూపాయలు మిగిలినా మిగులుతుందని 2 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారు. గత సంవత్సరంలో పంట బాగానే వచ్చింది, 56 రూపాయలు మార్కెట్కి పోతే అమ్మడం జరిగింది. ఈ తప్ప కనీసం పావుల పెట్టుబడితో కూడా రావడంలా పెట్టిన పంటకు రేట్ అనేది కూడా గతంలో 56 రూపాయలు పోతే ఇప్పుడు 33 రూపాయలు, కేవలం 33 రూపాయలకే పోతా ఉంది. ఈ అన్నమయ్య జిల్లాలో ఏ పంట పెట్టినా అనావృష్టితో ఘోరమైన విఫలంగా రైతులు నష్టపోతున్నారు. ఒకవైపున పరాంది తోటలు, ఒకవైపున మామిడి తోటలు అన్నీ కూడా నష్టపోయి ఇబ్బందుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా దాపరిస్తూ వస్తుందని మేము రైతు సంఘంగా ఈరోజు అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం ములకల చెరువులు రైతులతో సమావేశం జరిగితే ఈ ఉలవ పంట పెడితే కూడా పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి అవుతుంది. మేము ఏమి చేయాలో, ఒకవైపున కరువు విలవతాండం ఆడుతూ ఉంది, బోర్లు ఎండిపోతూ ఉన్నాయి, హార్టికల్చర్ మామిడి తోటలు ఎండిపోతున్నాయి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము వెంటనే దీనిపైన చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 2 కలిపి మార్చిలో అయినా కూడా రైతులకు ఇవ్వాల్సిందిగా మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.